నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా భారీ ఉరుములు, మెరుపులు గాళ్లతో కూడిన వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మొక్కజొన్న, వరి ధాన్యం తడిసింది. అటు ఈదురుగాలులతో పలు మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచుకుట్టాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత పెద్ద ఎత్తున గాలులతో కూడినటువంటి ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం జిల్లా వ్యాప్తంగా కూడా కురిసింది. ఇటు కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలు, మండలాల్లో కూడా భారీ వర్షం కురిసిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో, మక్కలు కావచ్చు, తర్వాత వరి ధాన్యం అంతా కూడా కొనుగోలు కేంద్రాల వద్ద, ఇటు మార్కెట్ యార్డ్ల వద్ద, కల్లాల వద్ద, రోడ్ల పైన ఆరబోసుకున్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది. ముఖ్యంగా అచ్చంపేట కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసి వర్షానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మొక్కజొన్నలు కావచ్చు, వరి కావచ్చు, ఇదంతా కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలు కూడా కొన్ని ఇండ్లు కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అర్ధరాత్రి నుంచి కూడా భారీ ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం కురవడంతో ముందస్తు ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడంతో ఎక్కడి ధాన్యం అక్కడనే ఉండడంతో, దాంతో రైతుల ధాన్యం అంతా తడవడంతో రైతులంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొన్ని రోజుల నుంచి కూడా అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు భారీగా ధాన్యం తీసుకొస్తా ఉన్నారు. అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లే ఇప్పుడు సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ ధాన్యం తడిసిందని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే పూర్తిగా తడిసి ధాన్యం నీళ్లలో, అంటే వర్షానికి కొట్టుకపోయినటువంటి పరిస్థితి చూసి రైతులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి దుస్థితి వచ్చిందని చెప్పేసి, గతంలో ఈ పరిస్థితి లేదని చెప్పేసి కళ్ళల వద్దకే కొనుగోలు చేసేవారని చెప్పేసి, ఇప్పుడు అకాల వర్షాలు వస్తాయని తెలుసు, దానికి కావాల్సినటువంటి వనరులు, వసతులు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాత్రి కురిసినటువంటి భారీ గాలులతో కూడినటువంటి ఉరుములు, మెరుపులతో కూడినటువంటి శేఖరాచారి, రైతులు నెత్తి నోరు బాదుకొని మరీ చెప్పారు, వర్షాలు పడేలా ఉన్నాయి, మా పరిస్థితి దారుణంగా ఉంది, ప్రభుత్వం పంట కొనుగోలు చేయండి అని. కానీ ఇప్పుడు చూసినట్లయితే దానికి భిన్నంగా కనిపిస్తోంది. రైతులంతా కూడా చాలా నష్టపోయారు. దీనికి పరిహారం ఏమైనా అందుతుందా? ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు రైతులంతా కూడా. గతంలో ఈ పరిస్థితి, అంటే ముందు ధాన్యం తడిసే పరిస్థితి ఉంటే అకాల వర్షాలు వస్తే వాళ్ళకి అవి ఏదైతే ధాన్యం వాళ్ళు ఉందో దాన్ని కప్పుకోవడానికి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కవర్లు ఇచ్చేవాళ్ళు, కావాల్సినటువంటి వనరులు, వసతులన్నీ కూడా ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ఏమీ లేదు, అంటే ఎవరు కూడా పట్టించుకునే నాతుడే లేడని చెప్పేసి కూడా రైతులు ఎర్రటి ఎండ ఒకవైపు, అకాల వర్షాలు మరొక వైపు, ఇదంతా కూడా ఎదుర్కొంటూ కొన్ని రోజులుగా, నెల 15 రోజులుగా కూడా కొనుగోలు కేంద్రాల వద్ద పడుగాపులు కాశారు. గన్ని బ్యాగులు సొంతంగా కొనుక్కొచ్చుకున్నారు, కవర్లు కూడా సొంతంగా కొనుక్కున్నారు. డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందని వీళ్ళు కొన్నారు. కానీ ప్రభుత్వం ఇస్తుందా, ఇవ్వలేదా, అమ్మిన ధాన్యానికి దిక్కులేదు ఇప్పటి వరకు. ఆ డబ్బులు ఇస్తారా, ఇవ్వరా అని చెప్పేసి కూడా ఒకవైపు ఆ బాధతో ఉన్నటువంటి క్రమంలో ఉన్న ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవడంతో వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి కూడా
అంటే మనము ప్రతిరోజు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను మనం కూడా ప్రతినిత్యం చూపిస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, రైతులకు ముందస్తుగా కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయకపోవడం, కావాల్సినటువంటి కవర్లు కావచ్చు, తర్వాత గన్ని బ్యాగులు కావచ్చు, ఆ గన్ని బ్యాగులు ఇస్తే ట్రాన్స్పోర్ట్ లారీలు రాలేదు. ట్రాన్స్పోర్ట్ లారీలు వచ్చినప్పుడు అమాలి లేరని చెప్తారు. అమాలీలు ఉన్నప్పుడు అక్కడ గోదాములు కేటాయించలేదు, ఆ గోదాములు ఖాళీగా లేవని చెప్తారు. ఇట్లా ప్రతిదీ కూడా నిర్లక్ష్యం చేసి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి, అంటే అకాల వర్షం కురవడంతో, రాత్రి ఒక్కసారిగా పెద్ద ఎత్తున వర్షం కురవడంతో నిజంగా కూడా కొన్ని మార్కెట్ యార్డులు చూస్తే చెరువులను తలపిస్తా ఉన్నాయి. చూసి అక్కడ కొట్టుకపోయినటువంటి ధాన్యాన్ని చూసి రైతులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 6 గాలం కష్టపడి పండించినటువంటి పంటకు ఎంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర కొనాల్సిందే అని చెప్పేసి అయితే రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ శేఖరాచారి.